హలో ఎవ్రీవన్, కుట్టడానికి పనికిరాని ఇటువంటి బ్లౌజ్ పీసులు కానీ లేదా కుట్టిన తర్వాత మిగిలిపోయే ముక్కలు కానీ ఉంటే ఐడియా ఒకసారి ట్రై చేయండి. ఇటువంటి అనే కాదు, ఏదైనా క్లాత్ ఉన్నా కూడా ఈ సైజ్ లో ఒక పీస్ కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 3 ఒక వేలు వెడల్పు తీసుకోవాలి. తీసుకున్న దాన్ని నీట్ గా ఐరన్ చేసుకోవాలి ముడతలు లేకుండా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. చేత్తైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక పాత రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టి పెట్టుకున్న క్లాత్ చివర ఈ విధంగా పిన్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. క్లాత్ ని ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కొంచెం కొంచెంగా లాగితే ఇప్పుడు అది కంప్లీట్ గా ఇలా రివర్స్ అయిపోతుంది. ఇలా మొత్తం బయటికి లాగేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, దానికి పిన్ పెట్టేసుకొని దాన్ని కూడా క్లాత్ లోకి ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ ని కుట్టు వేసేసుకోవాలన్నమాట. 2 జాయింట్ చేసుకొని, కావాలంటే ముడి కూడా వేసుకోవచ్చు, కానీ కుట్టుకుంటే గట్టిగా ఉంటుంది. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి క్లాత్ ని ఇలా లోపలికి కొంచెం వేసేసుకొని పైన క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. చూడండి, కుట్టు వేసుకున్న తర్వాత ఇలా అవుతుంది అనమాట. నేను సేమ్ ఇప్పుడు చేసిన ప్రాసెస్ లోనే ఈ క్లాత్ తో కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే చేసుకున్నాను. స్క్రంచీస్ అనేవి బయటే కొనాలా ఏంటి? ఇంట్లోనే ఖర్చు లేకుండా కుట్టుకోవచ్చు. అది కూడా బయట ఎటువంటి క్లాత్ కొనకుండా ఇంట్లో ఉండే క్లాత్ పీసెస్ తోనే. ఐడియా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఐడియాలు వస్తాయి.